హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రియల్మీ 3 ఆటో రీస్టార్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాను. ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతూ ఉంది. ఇదే రియల్మీ 3 మొబైల్. పవర్ ఆన్ చేసామంటే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతూ ఉంది. అయితే ఈ ప్రాబ్లం రాగానే మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే బ్యాటరీ చేంజ్ చేసి చూడాలి. చూస్తున్నారు కదా, రియల్మీని పడింది, మళ్ళీ ఆగిపోతుంది చూడండి. ఆగిపోయి మళ్ళీ అదే రీస్టార్ట్ అవుద్ది. ఈ ప్రాబ్లం రాగానే ముందుగా బ్యాటరీ ప్రాబ్లం ఉన్న ఈ యొక్క ప్రాబ్లం వస్తుంది. ముందుగా బ్యాటరీ చేంజ్ చేసి చూడండి. బ్యాటరీ చేంజ్ చేసినా అదే ప్రాబ్లం వస్తుంటే ఆ తర్వాత ఏం చేయాలంటే ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ప్రాబ్లం ఉన్న ఇదే ప్రాబ్లం వస్తుంది. సో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఒకసారి చేంజ్ చేయడం, లేదంటే ఆన్ ఆఫ్ స్విచ్ కనెక్ట్ కాకుండా బోర్డుని పైకి లేపడం ఏదో ఒకటి చేయండి. అయినా కానీ అలాగే ఉందంటే అప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చూడండి. చూస్తున్నారు కదా, ఇది రీస్టార్ట్ అవుతూ ఉంది. నేను ఒకసారి బోర్డుని ఆన్ ఆఫ్ స్విచ్కి టచ్ కాకుండా బయట చూసారా లేపేశాను. స్విచ్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని చెప్పి, కానీ ఇది స్విచ్ ప్రాబ్లం కూడా కాదు. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. బ్యాటరీ ప్రాబ్లం అయితే కాదు, ఆన్ ఆఫ్ స్విచ్ ప్రాబ్లం అయితే కాదు. ఇది ఈఎంఎంసి ఇష్యూ అనమాట. 90% కన్జ్యూమ్డ్ ప్రాబ్లం ఇది. నేను చూపిస్తాను చూడండి. ఆన్ ఆఫ్ స్విచ్ టచ్ కాకుండా బోర్డు పైకి లేపినా కానీ ఇది ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఇదే దీని ప్రాబ్లం. దీని సొల్యూషన్ ఇప్పుడు ఈరోజు నేను మీకు చెప్తాను. ఇది వేరే టెక్నీషియన్ ద్వారా మనకు వచ్చిందనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ పేస్ట్ కూడా సరిగా క్లీన్ చేయకుండా, దాని మీద ఉండే అది కూడా సరిగ్గా క్లీన్ చేయకుండా ఫ్లెక్స్ వేసి బాగా డ్రై చేశారన్నమాట. హీట్ చూపించారు చూడండి. చూపిస్తున్నాను. బాగా హీట్ చూపించి గందరగోళం చేశారు, కానీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. వాళ్ళకి నా దగ్గర తెచ్చారనమాట. నేను చేసి మీకు వీడియో రికార్డ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియో రూపంలో మీకు చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ముందుగా పీసీబీ స్టాండ్లో ఆ బోర్డుని కదలకుండా ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేశాక ఆ చుట్టూ ఉండే ఆ బ్లాక్ పేస్ట్ ఉంటుంది కదా, చుట్టూ స్ప్రెడ్ అయి ఉంటుంది బ్లాక్ పేస్ట్. ముందుగా స్ప్రెడ్ అయిన బ్లాక్ పేస్ట్ని లైట్గా స్క్రాచ్ చేసుకోండి. ఎక్కువ స్క్రాచ్ చేయొద్దు, ఎందుకంటే బోర్డులో ట్రాకులు కట్ అయిపోతాయి, బోర్డు కింద ట్రాకులు కట్ అయిపోతాయి. దీనికి హీట్ ఎంత పెట్టుకోవాలో నేను ఆల్రెడీ ఇచ్చాను చూడండి. 280 to 300 degrees Celsius పెట్టుకోవాలి హీటు. లైట్గా మొత్తం కట్ చేసుకొని చుట్టూ 4 పక్కల. అప్పుడు ఒకసారి ఫ్లెక్స్ వేసి హీట్ కొంచెం పెంచుకొని ఈఎంఎంసి ఐసి తీసేదానికి ట్రై చేయండి. శుభ్రం క్లీన్ చేసుకుంటున్నాను. పక్కన సిపియు మీద హీట్ రెసిస్టెన్స్ టేప్ ఒకటి వేసుకోండి. నేను వేసాను చూసారా, ఎందుకంటే హీట్ ఎక్కువ దానికి తగలకూడదు. ఫ్లెక్స్ అప్లై చేస్తున్నాను చూడండి ఐసీ చుట్టూరు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మొత్తం. హీట్ కొంచెం పెంచుకోండి, 350 పెట్టుకోండి, 350 degrees Celsius పెట్టుకోండి. లైట్గా హీట్ చూపిస్తూ ముందుగా ఏం చేయాలంటే, ఇది బ్లాక్ పేస్ట్ ఐసి చాలా జాగ్రత్తగా తీయాలి. గ్రౌండ్స్ లేదంటే కింద ప్రింట్లు ఉంటాయి కదా, ఊరకనే లేచిపోతాయి. లైట్గా కొంచెం హీట్ చూపించిన తర్వాత ఒక 20 seconds లేదా 30 seconds లేదంటే ఒక 50 seconds హీట్ చూపించండి. ముందు హీట్ చూపించినాక లైట్గా ఐసీ ఆ బ్లేడ్ తోటి లైట్గా ఐసీని పైకి లేపండి. లైట్గా పైకి లేపండి, అక్కడక్కడ లైట్గా పైకి లేపండి. నేను లేపుతున్నాను చూసారా, 4 మూలలో లైట్గా ఐసీని పైకి లేపండి. ఊరక లేపండి చాలు. చూసారా ఈజీగా లేచిపోయింది.
దీన్ని బద్దలాంటిది ఉదాహరణ వేసి ఐసీ కింద కొంతమంది నెట్టి పైకి లేపుతారు. అలా నెట్టడం వల్ల ప్రింట్లు లేసిపోతాయి ఫ్రెండ్స్. అలా చేయొద్దు. లైట్గా 4 మూలలో ఈ బ్లేడ్ CPU బ్లేడ్ తోటి పైకి లేపిన తర్వాత ఓవర్గా లేసిపోద్ది, సింపుల్గా లేసిపోద్ది. చూసారా, ఒక్క ప్రింట్ కూడా మిస్ కాలేదు, మొత్తం పర్ఫెక్ట్గా లేచిందనమాట. చూపిస్తున్నాను చూడండి, ఒక్క ప్రింట్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ కాల, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. కింద బ్లేడ్ వేసి లేపారంటే, నెట్టి లేపారంటే చాలా ప్రింట్లు లేసిపోతాయి. అలా చేయొద్దు, సింపుల్గా ఇలా చేసుకోండి. ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను. బ్లాక్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తం క్లీన్ చేస్తాను చూడండి. షోల్డర్ను ఎంత హీట్ పెట్టుకోవాలంటే, నా దగ్గర T12X షోల్డర్ ఉంది. 340 డిగ్రీ పెట్టుకున్నాను చూడండి. 340 డిగ్రీ పెట్టుకొని ఆ పేస్ట్ కానివ్వండి లేదంటే ఆ లెడ్ కానివ్వండి క్లీన్ చేస్తున్నాను. బ్లోయర్తో క్లీన్ చేసే పని అయితే ఒకవేళ మీరు 280 to 300 పెట్టుకోండి. పెట్టుకున్నాక లైట్గా ప్రింట్లు డ్యామేజ్ కాకూడదు, లైట్గా తీసేసుకోండి. ప్రింట్లు డ్యామేజ్ అయినంటే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. మళ్ళీ దానికి గ్రౌండ్ ప్రింట్ అయితే ఇబ్బంది లేదు. అదే గ్రౌండ్ కాకుండా వాల్యూ ప్రింట్ అనుకో, మళ్ళీ దానికి ఏం చేయాలంటే జంపర్ వేయాల్సి వస్తుంది. అది చాలా రిస్క్. కాబట్టి జాగ్రత్తగా క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. NC ప్రింట్లు వేసిపోయినా ఇబ్బంది లేదు. శుభ్రం క్లీన్ చేసుకోండి. ఏంది శుభ్రం క్లీన్ చేసుకున్నాను కదా, చూడండి, చూపిస్తున్నా ఒకసారి. ఒక్క ప్రింట్ కూడా డ్యామేజ్ కాకుండా క్లీన్ చేసుకున్నాను. ఇలాగే క్లీన్ చేసుకోండి మీరు కూడా. ఫ్లెక్స్ వేసి మళ్ళీ గుడ్ వీక్ ఉంది కదా, ఇది లెడ్ రిమూవర్ తోటి లైట్గా, ఎక్కువ ప్రెస్ చేయొద్దు, లైట్గా పైన క్లీన్ చేసుకోండి. అంటే హైట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట, అయ్యా బాల్స్ అన్నమాట, బాల్స్ మీద లెడ్. దీంతో క్లీన్ చేసామంటే మొత్తం ఒకే లెవెల్ వచ్చేస్తాయి. ఒకే లెవెల్ వచ్చినాయంటే ఐసీ మళ్ళీ కూర్చునే దానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అనుకో, సరిగ్గా కూర్చోదు ఐసీ. సరిగ్గా కూర్చోకపోతే ఏమవుద్ది, సెట్ ఆన్ కాదు. ఒక బాల్ కనెక్ట్ అయ్యి ఒక బాల్ కనెక్ట్ కాకపోతే మొబైల్ ఆన్ కాదు. కాబట్టి జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోండి. ఇది చూపిస్తాను చూడండి, మొత్తం శుభ్రంగా నీట్గా క్లీన్ అయిపోయింది. చూస్తున్నారు కదా, నీట్గా. ఆ షార్ట్ అయ్యి ఉండేది నో ప్రాబ్లం, నో ఇష్యూ, ఒకే కనెక్షన్ అది. ఇప్పుడు ఐసీ క్లీన్ చేసుకున్నాను చూడండి. సేమ్ ఇందాక ఎంత హీట్ పెట్టానో సోల్డర్కి అంతే హీట్ పెట్టుకొని 340 పెట్టుకొని లైట్గా హీట్ క్లీన్ చేసుకోండి. ఇది సోల్డర్ని ఎక్కువ హీట్ పెట్టినా, బ్లోయర్ ఎక్కువ హీట్ పెట్టినా ఐసీ డ్యామేజ్ అయిపోద్ది, మీకు పని అయితే జరగదు. కాబట్టి హీట్ ఎంత పెట్టుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ చెప్పరు నాకు తెలిసి, ఒక క్లాస్లో మాత్రం చెప్తారు. నేను ఆల్రెడీ తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. హాట్ ఎయిర్ గన్కి ఎంత పెట్టాలి, బ్లోయర్కి ఎంత పెట్టాలి హీటు, ఎప్పుడెప్పుడు ఎంతెంత పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక విషయం, మీకు ఐసీ క్లీన్ చేసినాక కొన్ని నల్లటి డాట్స్ వస్తాయి ఐసీ మీద, బాల్స్ పైన. సరిగ్గా
ఆ లెడ్ సరిగ్గా కరుచుకోకుండా నల్లగా మచ్చలాగా వచ్చేస్తుంటాయి కదా, వాటికి ఏం చేయాలంటే ఈ ప్లెక్స్ అప్లై చేసి ప్లెక్స్లో మళ్ళీ ఈ పీపీడి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసి ఒకసారి ఈ లెడ్ రిమూవర్ తోటి గుడ్ విక్ తోటి ఇట్లా కానీ రబ్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతాయి, ఆ బ్లాక్గా ఉండే మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ లెడ్ ఇది ప్లెక్స్ అప్లై చేయాలా, ఆ ప్లెక్స్లోనే పీపీడి పేస్ట్ కొంచెం వేసి ఈ గుడ్ విక్ తోటి షోల్డర్ని పెట్టి అలా రబ్ చేసామంటే ఈజీగా పని అయిపోద్ది. చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోద్ది. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి మీకు సక్సెస్ అయితే కామెంట్ చేయండి కింద. నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈఎంఎంసీ ఐసీ రీబాలింగ్ చేద్దాము. ముందుగా టిష్యూ పేపర్ ఒకటి ఐసీ కింద ఒత్తుగా ఉండేదానికి వేసుకోండి. తర్వాత స్టెన్సిల్ని పెట్టేసి కరెక్ట్గా ఆ బాల్స్ కరెక్ట్గా ఆ హోల్లోకి కనిపించేటట్టు పెట్టుకోండి. ఇది పీపీడి పేస్ట్. ఇది స్టెన్సిల్ పెట్టినాక ఆ పీపీడి పేస్ట్ లైట్గా ఆ స్టెన్సిల్కి ఉన్న హోల్లోకి కరెక్ట్గా పడేటట్టు అప్లై చేయండి పీపీడి పేస్ట్ని. ట్యూజర్ తోటి కరెక్ట్గా పట్టుకోండి. ఎక్కువ ఒత్తిడి చేయకుండా లైట్గా పట్టుకోవాలి. ట్యూజర్ తోటి లైట్గా పట్టుకొని ఆ హోల్స్లోకి పీపీడి పేస్ట్ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని లైట్గా బ్లోయర్ హీట్ ఇవ్వాలన్నమాట. లైట్గా ఒక సైడ్ నుంచి లైట్గా హీట్ ఇచ్చేస్తే ఆ పీపీడి పేస్ట్ కాస్త చూడండి ఎలా డ్రై అయిపోతుందో. హీట్ చూపించినాక లైట్గా ఆయిల్ అనేది వేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా వచ్చిన బాల్స్ ఏదైతే స్టెన్సిల్ కంటే పైకి వచ్చి ఉంటే, రాకపోతే పర్లేదు, వచ్చి ఉంటే లైట్గా బ్లేడ్ తోటి స్క్రాచ్ చేసేసి మళ్ళీ ఒకసారి హీట్ చూపించండి. కరెక్ట్గా ఒకటే లెవెల్ ఉండేట్టు కట్ చేసుకొని ఆ బ్లేడ్ తోటి, సర్జికల్ బ్లేడ్ అది నేను యూజ్ చేసేది, సర్జికల్ బ్లేడు మెడికల్ షాప్లో దొరుకుతుంది. లైట్గా మళ్ళీ హీట్ చూపించేసి ఆయిల్ కానీ వేసామంటే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, శుభ్రంగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ప్లగ్స్ అప్లై చేసి మళ్ళీ ఒకసారి హీట్ చూపించేసామంటే ఆ బాల్స్ అన్నీ కూడా కరెక్ట్ పొజిషన్లోకి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. చూడండి, కరెక్ట్గా ఏ బాల్ కావాలో స్టడీగా కరెక్ట్ పొజిషన్లో కూర్చుంది. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేను చూసారు కదా, నీట్గా వచ్చేసింది. క్లీన్ చేసుకొని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా టైం పట్టుద్ది, ఇది టైం వేస్ట్ అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్. చూసారా, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈఎఫ్ఐ బాక్స్లో పెట్టేసి, ఈఎఫ్ఐ బాక్స్ ఈఎంఎంసీ అడాప్టర్ ఉంది కదా, అడాప్టర్లో దాన్ని పెట్టేసి ఈఎఫ్ఐ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సెటప్ చూడండి. బాక్స్ ఓపెన్ అవుతుంది.
బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు ఒకసారి ఐడెంటిఫై ఏఎంసీ ఇస్తున్నాను చూడండి. 24 పెట్టుకుంటున్నాను స్పీడు, క్లాక్ స్పీడు. చూసారా ఫ్రెండ్స్, 90% కన్జ్యూమ్డ్ అని వచ్చింది కదా. 90% కన్జ్యూమ్డ్, 90% ఆఫ్ ది రిజర్వ్డ్ బ్లాక్ అని వచ్చింది కదా. ఇదే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వడం, లేదంటే హ్యాంగ్ ఆన్ లోగోలో ఉండడం ఇట్లా వస్తుంది అనమాట. ఒకసారి హెల్త్ రిపోర్ట్ చెక్ చేస్తున్నాను చూడండి. హెల్త్ రిపోర్టు ఎస్ఎల్సి మాత్రము 0% 10% ఉంది. ఎంఎల్సి మాత్రము 10% -20%. ఎంఎల్సి ప్రాబ్లం ఉంది, ఎస్ఎల్సి ప్రాబ్లం లేదు, కానీ ఎంఎల్సి ప్రాబ్లం ఉంది. రెండిటి కూడా ఏఎంసీ బాగుందంటే 0 to 10% ఉండాలన్నమాట. ఎస్ఎల్సి ఎంఎల్సి రెండు ఒకేలాగా ఉండాలి. అప్పుడే ఏఎంసీ బాగున్నట్టు, హెల్త్ బాగున్నట్టు అర్థం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఈఎంసీ యొక్క సెక్యూరిటీ ఫైల్స్ ఉన్నాయి కదా, ఐఎంఈ బేస్ బ్యాండ్, దానికి దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా సెక్యూరిటీ ఫైల్స్ అంటారు. ఈ సెక్యూరిటీ ఫైల్స్ ఏంటంటే ఆ రెడ్ మార్కులో ఉన్నాయి కదా, ఆ రెడ్ మార్కులో ఉన్నాయి మాత్రమే ఈ ఈఎంసీ యొక్క సెక్యూరిటీ ఫైల్స్. ఏ ఈఎంసీ ఐడెంటిఫై ఏఎంసీ చేసినా అక్కడ ఆ యూజర్ పార్ట్లోకి వచ్చేసరికి ఈ రెడ్ మార్కులు కనిపించే మాత్రమే ఆ మొబైల్ యొక్క, అయితే ఆ ఈఎంసీ యొక్క ఐఎంఈకి సంబంధించినమాట. అవి మొత్తం ఖచ్చితంగా రీడ్ చేసుకోవాలి, బ్యాకప్ తీసుకోవాలి. ఎందుకంటే రీప్రోగ్రామింగ్ అయినాక మళ్ళీ వాటిని రైట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రీప్రోగ్రామింగ్ అయిపోయినాక ఈ రైట్ చేయకపోతే మనకి ఐఎంఈ చూపించకపోవడం, బేస్ బ్యాండ్ అన్నోన్ అని రావడం ఇలా వస్తాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బ్యాకప్ తీసుకోవాలి. నేనైతే తీసుకున్నాను చూడండి. తీసుకున్నాను, బ్యాకప్ అయితే తీసుకున్నాను. ఇది మీడియాటెక్ ఎంటీకే మొబైల్ కాబట్టి మరి మనం ఏం చేద్దామంటే డంప్ బ్యాకప్ తీసుకోవాలి. మళ్ళీ డంప్ ఫైల్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలంటే ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే 512 తీసుకుంటున్నాను. 1 GB కానీ 2 GB కానీ తీసుకోవచ్చు, కానీ అంత అవసరం లేదు. 512 చాలనుకుంటున్నాను. రీడ్ చేస్తాను చూడండి డంప్. ఈ డంప్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఎంటీకే మొబైల్స్కి. క్వాల్కామ్ మొబైల్స్ కూడా డంప్ కావాలి. రెడ్మీ మొబైల్స్కి అయితే డంప్ ఫైల్స్ అవసరం లేదు. Note 5 Pro కానివ్వండి, Note 6 Pro కానివ్వండి, లేదంటే Note 4 కానివ్వండి, వాటన్నిటికి కూడా డంప్ ఫైల్ అనేది అవసరం లేదు. ఒప్పో, వివో, క్వాల్కామ్ మొబైల్స్ ఉన్నాయి కదా, వాటికి ఖచ్చితంగా డంప్ ఫైల్ తీసుకోవాలి. అలాగే మీడియాటెక్ ఎంటీకే మొబైల్స్ కూడా డంప్ ఫైల్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంత తీసుకోవాలనేది మీ ఇష్టము. నేనైతే 512 తీసుకుంటున్నాను. 512 సరిపోద్ది, ఎందుకంటే సెక్యూరిటీ ఫైల్స్ బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి. చూసారు కదా, డంప్ సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయింది. ఒకసారి ఈఎంసీ పార్టీషన్లోకి వెళ్ళి యూజర్ ఏరియా GP1, GP2, GP3, GP4 మొత్తం టిక్ చేసి వన్ టైం పార్టీషన్ ఉంది కదా, రైట్ పార్టీషన్ సెట్టింగ్స్ టిక్ చేస్తాను చూడండి. వన్ టైం పార్టీషన్ ఇది. ఒకసారి ఇది పార్టీషన్ చేయక ఇంకా ఐఎంసీ మళ్ళీ పార్టీషనింగ్ చేసేదానికి కుదరదు. చూసారు ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా పార్టీషనింగ్ అయిపోయింది. పార్టీషన్ అయితే అయిపోయింది. ఒకసారి ఇప్పుడు చూద్దాము 90% కన్జ్యూమ్డ్ ఉందా లేదా, పోయిందా లేదా చూద్దాము. ఐడెంటిఫై ఏఎంసీ ఇస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, 90% కన్జ్యూమ్డ్ అయితే వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం ఆండ్రాయిడ్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయింది. మొత్తం ఏఎంసీ మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్లాష్ చేయాలి. ఫ్లాష్ చేయాలంటే ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేయాలా. ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేస్తే మనకి OFP ఫైల్ వస్తుంది, అంటే ఆన్లైన్ ఫ్లాషింగ్ OFP ఫైల్ యూజ్ అవుద్ది అనమాట. ఇట్లాగా ఆఫ్లైన్ ఫ్లాషింగ్కి OFP ఫైలు తో ఫ్లాష్ చేయలేము. దీన్ని ఏం చేయాలంటే OFP ఫైల్ని స్కట్టర్ ఫైల్గా కన్వర్ట్ చేయాలి మనం. దానికి ముందుగా ఏం చేయాలంటే
ఈఎఫ్ఐ బాక్స్ ఆండ్రాయిడ్ టూల్ ఉంది కదా, ఆండ్రాయిడ్ టూల్ ఓపెన్ చేసి దాంట్లో ఒప్పో బ్రాండ్లో ఒప్పో సెలెక్ట్ చేసుకొని ప్లాట్ఫామ్లో క్వాల్కామ్ సెలెక్ట్ చేసుకొని మోడల్ లిస్ట్లో మనం ఏ మోడల్ అయితే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకొని చూడండి క్వాల్కామ్ రియల్మీ 3 1821 రైట్ సెలెక్ట్ చేసుకొని 1821 రైట్ కింద దానికి సంబంధించిన ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోకుండా దానికి సంబంధించిన ఫైల్ అయితే కనపడుద్ది. ఇట్లా మోడల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మనకి ఈఎఫ్ఐ లోకల్ డిస్క్ సిలో ఈఎఫ్ఐ బాక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈఎఫ్ఐ బాక్స్ లొకేషన్ చూపిస్తుంది కదా, అక్కడ మనం ఇట్లా మోడల్ సెలెక్ట్ చేసుకోగానే అక్కడ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయిపోద్ది రియల్మీ 3 అని చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ మాత్రం తీసుకెళ్ళి యాడ్ చేయాలంటే లోకల్ డిస్క్ సి ఈఎఫ్ఐ ఫైల్స్ ఆండ్రాయిడ్ ఒప్పో చూసారా రియల్మీ 3 ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఆ ఫైల్ని అక్కడ పేస్ట్ చేసుకోవాలి. అక్కడ పేస్ట్ చేసుకొని మళ్ళీ ఈఎఫ్ఐ బాక్స్ ఆండ్రాయిడ్ టూల్ ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్ టూల్ ఓపెన్ చేయగానే ఇందాక మనం చేసాం కదా బ్రాండు ప్లాట్ఫాము మోడల్ నెంబరు, ఆ తర్వాత కింద ఫ్లాష్ ఫైల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం పేస్ట్ చేసింది కదా అక్కడ ఫైలు, ఆ ఫైల్ కనిపిస్తుంది. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోమంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట. చూడండి క్వాల్కామ్ సెలెక్ట్ చేసుకున్నాను, ప్లాట్ఫాము బ్రాండ్ ఏమో ఒప్పో సెలెక్ట్ చేసుకున్నాను, మోడలు రియల్మీ 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద ఫ్లాష్ ఫైల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం పేస్ట్ చేసిన ఫైల్ కనిపిస్తుంది చూడండి, ఇదిగో కనిపించింది కదా ఈ ఫైల్ మనం అక్కడ పేస్ట్ చేసింది. ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్టింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, అంటే ఓఎఫ్ఈ ఫైల్ కాస్త స్కట్టర్ ఫైల్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అయిపోయాకే కొంచెం టైం పట్టుద్ది, వెయిట్ చేద్దాము. ఈ స్కట్టర్ ఫైల్గా కన్వర్ట్ అయిన తర్వాత మనం ఈ ఫైల్ తోటి ఫ్లాషింగ్ అయితే చేయాల్సి వస్తుంది. దీంట్లోనే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, యూఎంటీ డాంగిల్లో కూడా ఈ ఆప్షన్ అవైలబుల్గా ఉంది. ఆ తర్వాత ఓఎఫ్ఈ ఫైల్ కన్వర్టర్ కూడా ఫ్రీగా మనకి నెట్లో దొరుకుతుంది, దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ మనం ఈఎఫ్ఐ బాక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈఎఫ్ఐ బాక్స్ సంబంధించిన దాంట్లోనే ఎలా ఓఎఫ్ఈ ఫైల్ స్కట్టర్ ఫైల్గా కన్వర్ట్ చేయాలో మీకు చెప్తున్నాను, అంతేను. చూసారు ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఈఎఫ్ఐ బాక్స్ ఈఎంఎంసి టూల్ ఉంది కదా, ఈఎంఎంసి టూల్ ఓపెన్ చేసి ఫ్యాక్టరీ ఇమేజ్లోకి వెళ్ళి మనం కన్వర్ట్ చేసిన స్కట్టర్ ఫైల్ని తీసుకొని ఫ్లాషింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఐడెంటిఫై ఈఎంఎంసి ఇస్తున్నాం చూడండి, ఎంటీ ఈఎంఎంసి కనపడుతుంది మనకి, ఆండ్రాయిడ్ ఇన్ఫో ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఫ్యాక్టరీ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్లోకి వెళ్ళి అక్కడ ఎంటీకే మీడియాటెక్ సెలెక్ట్ చేసుకుంటే స్కట్టర్ ఫైల్ ఆప్షన్ కనపడుద్ది. అక్కడ టిక్ చేసామంటే మనం ఎక్కడైతే ఆ ఫైల్ని
ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆడికి వెళ్ళాల్సి వస్తుంది. ఈఎఫ్ఐ బాక్స్, ఆండ్రాయిడ్ టూలు, ఒప్పో, రియల్మీ 3లో ఉంది మనం స్కట్టర్, మనకు కావాల్సిన స్కట్టర్ ఫైల్ ఒప్పో రియల్మీ 3 దీంట్లో ఉంది. మనం స్కట్టర్ ఎక్స్ట్రాక్ట్ చేసింది ఇక్కడికి వచ్చేసింది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఫైల్స్ అన్నీ కనిపించాయి చూడండి, విడివిడిగా కనిపించాయి కదా. నేను క్లాక్ స్పీడు 48 పెట్టాను. 48 పెట్టాను అంటే తొందరగా అయిపోద్దని పెట్టాను చూడండి. క్లాక్ స్పీడ్ 48 పెట్టాను. రైట్ చేస్తున్నాను చూడండి. ఎర్రర్స్ ఏం రాకపోతే 48 కంటిన్యూ చేయొచ్చు. ఎర్రర్స్ వచ్చాయంటే మనం తగ్గించుకోవాలి. చూసారు కదా, ఎర్రర్ వచ్చింది. 48 స్పీడ్ని ఇది అందుకోలేకపోతుంది ఆ ఏఎంసీ. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం తగ్గిద్దాం, 24 పెడదాం. 24 పెడితే మళ్ళీ రైట్ చేద్దాము. రైట్ 24 స్పీడు ఆ ఏఎంసీ అందుకుంటుంది. రైట్ అవుతుంది కదా. ఇది రైట్ అయ్యేసరికి కొంచెం సమయం అయితే పడుద్ది, టైం అయితే పడుద్ది. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం మనం. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది తెలుసుకుంటే. తెలియకపోతే చాలా కష్టంలాగా ఉంటుంది, కానీ తెలిస్తే మాత్రము చాలా ఈజీలాగా ఉంటుంది. అయితే నేను ఈ ఛానల్లో పెట్టాలనే ఉద్దేశం ఏంటంటే, నేనేదో గొప్ప మేధావినేనో లేకపోతే నాకేదో మొత్తం తెలుసనో కాదు. నేను దాదాపు ఒక 3 ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేను నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్కి వచ్చానమాట. నేను ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను నేర్చుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాను అంతే. నేనేమో పెద్ద సీనియర్నేం కాదు. నేను నేర్చుకుంటూ నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేను. అది కానీ మీకు ఉపయోగపడితే నాకు అంతకంటే ఆనందమే లేదు. ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి నా మొబైల్ నెంబర్ కూడా త్వరలో ఇస్తాను, వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేశారంటే నేను నాకు తెలిస్తే వాటిని సాల్వ్ చేసేదానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకు ఇట్లా చేస్తున్నానంటే, ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే కనీసము ఒక 20-30 వేలు లేనిదే ఎక్కడ కూడా మనం నేర్చుకోలేము, మనం నేర్పరు కూడా. ఎందుకు అనవసరంగా డబ్బులు తగలేయడం అని అనిపించింది నాకు. ఎందుకంటే నేను వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ మనకి ఇరగదీసి చెప్పేది ఏముండదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే కొంచెం అవగాహన వస్తుంది అంతే. ఇన్స్టిట్యూట్లకి ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం అవగాహన వస్తుంది అంతే. ఏదైనా మన ప్రాక్టికల్స్ని బట్టి, మనకు హ్యాండ్ స్కిల్ని బట్టి, మన నాలెడ్జ్, మన మైండ్ సెట్ని బట్టి మనకి తొందరగా వర్క్ రావడం రాకపోవడం అనేది ఉంటుంది అంతే. ఇన్స్టిట్యూట్ రూపాయి ఇచ్చిన ప్రతి ఒక్కరూ అన్ని వర్కులు చేయలేరు. ఎందుకు చేయలేరంటే వారి యొక్క హ్యాండ్ స్కిల్లు, వారి యొక్క మైండ్ సెట్ని బట్టి అన్ని వర్కులు చేయగలరా లేదా అనేది ఉంటుంది. కాబట్టి హ్యాండ్ స్కిల్లు, మైండ్ సెట్ సరిగా లేకపోతే నువ్వు 100 ఇన్స్టిట్యూట్లు తిరిగినా కానీ నువ్వేం నేర్చుకోలేవు అంతే. కాబట్టి తెలుగులో ఇలా మెకానిజం సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి నేను చూసినంత మటుకు. హిందీలో అయితే లెక్కలేని ఉన్నాయి, తమిళ్లో కూడా కొన్ని ఉన్నాయి, చూశాను అవి కూడా. కాబట్టి తెలుగు వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సిస్టమ్ ఫైల్ రన్ అవుతుంది.
ఒక ఇన్స్టిట్యూట్కి పోవాలంటే ఒక 30,000 పెట్టుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు దగ్గరలో ఉంటే నేను ఖచ్చితంగా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏ డౌట్లు వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తెలిసినంత మట్టుకు. అలాగే మరి తెలుగు వాళ్ళు చాలామంది ఇలా డబ్బులు పెట్టలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారి కోసము ఇంకా నాకు తెలిసిన ఈ యొక్క నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను. అయితే చాలామంది పని వచ్చిన వాళ్ళు సీనియర్లు చాలామంది కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎక్కువ మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు ఏంటంటే చాలా సెల్ఫిష్గా ఉంటారు ఫ్రెండ్స్. నేను చూసినంత మటుకు చాలా సెల్ఫిష్. ప్రతిదాన్ని డబ్బుతో చూస్తారు. మనకి ఏదైనా నేను ఇంతకుముందు ఇన్స్టిట్యూట్లకు పాకముందు కొంతమందిని అడిగితే అమౌంట్ పే చేస్తే ఏమని చెప్తామని చెప్పి ఫ్రీగా ఏది కూడా చెప్పమని చెప్పి అన్నారు ఫ్రెండ్స్ చాలామంది. ఫ్రీగా చెప్తే ఏమవుతుందో నాకైతే అర్థం కాలేదు. ఫ్రీగా చెప్తే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంత సెల్ఫిష్గా ఉంటారో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటే ఇంకా పెరుగుద్ది ఫ్రెండ్స్. నేను తెలుసుకున్న నా అనుభవం నేను తెలుసుకుంది షేర్ చేసుకుంటే ఇంకా మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుద్ది. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఫ్రెండ్స్. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా కానీ ఇంకా చాలా టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఫ్లాషింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఒకసారి ఐడెంటిఫై ఎంఎంసీ ఇస్తున్నాం చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ ఇన్ఫర్మేషన్ ఏమీ చూపించలేదు. ఇందాక ఎలాగుందో ఫ్లాష్ చేయకముందు ఇప్పుడు కూడా అలాగే ఉంది. అందుకే నేను డంప్ ఫైల్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పాను. ఒకసారి డంప్ ఫైల్ వేసినాక మళ్ళీ ఐడెంటిఫై ఎంఎంసీ ఇస్తున్నాం చూడండి. 512 MB తీసుకున్నాను కదా, రైట్ చేస్తున్నాను. అది
సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. డంప్ ఫైల్ రైట్ చేసినాక ఎట్లా ఉంటుంది చూడండి, చూపిస్తాను. అందుకే నేను డంప్ ఫైల్ తీసుకోమని చెప్పింది. మీడియాటెక్ ప్రాసెసర్కి ఖచ్చితంగా డంప్ ఫైల్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. క్వాల్కామ్ కూడా డంప్ ఫైల్ తీసుకోవాలి, కానీ ఒప్పో వివో వాటికి తీసుకోవాలి. రెడ్మీలో ఎక్కువ శాతం డంప్ ఫైల్ అయితే అవసరం లేదు. డంప్ ఫైల్ రైట్ చేసాను చూడండి. రైట్ చేసినాక ఐడెంటిఫై ఈఎంఎంసీ ఇస్తున్నాను చూడండి. చూసారు ఫ్రెండ్స్, డంప్ ఫైల్ అయితే రైట్ అయిపోయింది. ఒకసారి ఐడెంటిఫై ఈఎంఎంసీ ఇస్తున్నాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు కనిపించింది. అందుకే డంప్ ఫైల్ అంటే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పింది. ఇంటర్నల్ స్టోరేజ్ 8 GB వచ్చింది. ఆండ్రాయిడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక బ్యాకప్ తీసుకుందాం సెక్యూరిటీ ఫైల్స్. ఆ సెక్యూరిటీ ఫైల్స్ రైట్ చేద్దాము. ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని వర్క్ దాని మీద ఆ మౌస్ ఆడిస్తాలు మొత్తం టిక్ అయిపోతాయి, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. రైట్ చేద్దాము ఈ ఫైల్స్. చూసారు ఫ్రెండ్స్, సెక్యూరిటీ బ్యాకప్ ఫైల్స్ మొత్తం సక్సెస్ఫుల్గా రైట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒకసారి ఐడెంటిఫై ఈఎంఎంసీ ఇస్తున్నాను. యూజర్ పార్ట్లోకి వెళ్ళి స్పెషల్ టాస్క్లో ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫ్యాక్టరీ రీసెట్ ఆ ఆప్షన్ క్లిక్ చేద్దాము. ఇక్కడ ఇందాక 8 GB చూపించింది కదా ఇంటర్నల్ స్టోరేజ్. ఫ్యాక్టరీ రీసెట్ అయిన తర్వాత ఎంత చూపిస్తుందో చూడండి మీరు. చూసారు ఫ్రెండ్స్, ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది. ఒకసారి ఐడెంటిఫై ఈఎంఎంసీ ఇస్తాను చూడండి. ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత చూపిస్తుందో మీరే చూడండి. చూసారు ఫ్రెండ్స్, 50.91 GB చూపించింది కదా. ఇందాక ఎంత చూపించింది? 8 GB చూపించింది. సో ఫ్యాక్టరీ రీసెట్ ఖచ్చితంగా చేయాలి రీప్రోగ్రామింగ్ అయిపోయినాక లాస్ట్లో. మొత్తం బాగానే ఉన్నాయి. పార్టీషన్ కాన్ఫిగరేషన్ బాగుంది. తర్వాత ఆండ్రాయిడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కరెక్ట్గా ఉంది. ఎఫ్ఆర్పి లాగ్ కూడా క్లియర్ చేస్తాను చూడండి ఒకసారి. క్లియర్ ఎఫ్ఆర్పి లాగ్ కూడా ఓకే అయిపోయింది. మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా ఉంది ఈఎంఎంసీది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఈఎంఎంసీని తీసి బోర్డుకి రీఫిక్స్ చేద్దాము. చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది. ప్రతి బాల్ క్లియర్గా కనిపిస్తుంది కదా. ముందుగా బోర్డుకు ఉండే ఆ పాయింట్స్ మీద ఫ్లెక్స్ అప్లై చేద్దాము. మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా ఫ్లెక్స్ అప్లై చేసి ఈఎంఎంసీ దాంట్లో కూర్చోబెడదాము. ఈఎంఎంసీ కూర్చోబెట్టేటప్పుడు చుట్టూ డైరెక్షన్ ఉంటుంది, డైరెక్షన్ చూసుకోవాలి. డైరెక్షన్ అంటే గోల్డ్ కలర్ పాయింట్స్ ఉంటాయి, ఎల్లో కలర్ పాయింట్స్, యార మార్కులు ఉంటాయి. ఆ యార మార్కులు లోపల కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ బాల్స్ డైరెక్షన్ కరెక్ట్గా చూసుకొని తర్వాత ఈఎంఎంసీ చుట్టూరు ఎల్లో కలర్లో మార్కింగ్ ఇస్తాడు.
ఆ మార్కింగ్ లోపలే ఆ ఈఎంఎంసీ కూర్చోబెట్టాలి. ఏ ఈఎంఎంసీ అయినా లేకపోతే ఏ ఐసీ అయినా దాని చుట్టూరు డైరెక్షన్ ఉంటుంది. దాని చుట్టూరు యారో మార్కులు ఉంటాయి, దాని లోపలే కూర్చోబెట్టాలి ఐసీని. దాన్ని బయటికి పోకూడదు, అటు ఇటు పోకూడదు అనమాట. లైట్గా హీట్ ఇస్తున్నాను. కూర్చోబెట్టేదానికి ఎంత హీటు నేను చేస్తున్నానంటే 350, నా బ్లోయర్లో 350 పెట్టుకున్నాను. 4 పక్కల హీట్ చూపించాలి, ఒక దగ్గరే పెట్టకూడదు. 4 పక్కల మనం హీట్ చూపించామంటే కరెక్ట్గా ఐసీ కూర్చుంటుంది. ఒక దగ్గరే చూపించకూడదు హీటు. ఐసీ కూర్చోబెట్టడం అయిపోయింది. హీట్ చూపించినాక లైట్గా షేక్ చేయాలి ఈఎంఎంసీని. లైట్గా కదిలిచ్చామంటే ఏమైనా ఎల్సీలు ఉంటే సెట్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి క్లీన్ చేసుకొని మొబైల్ పవర్ ఆన్ చేద్దాము. ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, మొబైల్ ఆన్ అవుతుందా లేదా, ఎట్లా ఉంది దాని కండిషను చూద్దాము. ఛార్జర్ కేబుల్ పెడుతున్నాం చూడండి. చూసారు ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. రికవరీ మోడ్లోకి వెళ్ళిపోతుంది చూడండి. డేటా అంతా వైప్ అయిపోవాలి కాబట్టి వైప్ అయిపోయింది. ఇప్పుడు మొబైల్ ఆన్ అవుతుంది. ఇక్కడికి వచ్చి ఇందాక మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కదా, ఆ ప్రాబ్లం పోయిందో పోలేదో చూద్దాము. మ్యాక్సిమం పోయినట్టే, ఎంతసేపు కూడా అది ఇందాక ఉండలేదు, వెంబటనే మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది. ప్రాబ్లం అయితే పోయినట్టే. చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా రీప్రోగ్రామింగ్ అయిపోయింది. మొబైల్ అయితే పూర్తిగా ఆన్ అయింది. ఒకసారి సెటప్ చేసి చూద్దాము. సెటప్ చేసి చూపిస్తాను చూడండి. రైట్, మొబైల్ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.